అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర మిశ్రమ పంటగా సాగు చేసుకునే అవకాశం ఉండడంతో సాగు మరింత లాభసాటిగా మారింది. దీనికి తోడు గత కొంతకాలంగా కలిసి వచ్చిన మార్కెట్ ధరలు రైతులకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ కంది సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే మంచి దిగుబడి పొందేందుకు వీలుంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది. దాదాపు 12 లక్షల ఎకరాలలో సాగుతోంది. తెలంగాణ ప్రాంతంలో గతేడాది సుమారుగా 10 లక్షల ఎకరాల్లో సాగైంది. కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశముంది. ఈ పంటలో ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉన్నా మన రైతులు మాత్రం కేవలం 4 నుండి 5 క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు. ఖరీఫ్ కంది జూన్ 15 నుంచి జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యమైన ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. అంతేకాదు భూసారాన్ని అనుసరించి సాళ్ల మధ్య దూరం, మొక్కల మధ్య దూరం పాటించాల్సి ఉంటుంది. మొత్తంగా విత్తనం మొదలు పంట కోత వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే నాణ్యమైన అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారముంటుందని వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. వర్షాకాలంలో చూసుకున్నట్లయితే కంది 10 లక్షల ఎకరాలకు పైచిలుకు ఎకరాలలో కంది విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అయితే కందిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనం అధిక దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా కందిలో అనుకూలమైన నేలలు చూసినట్లయితే కంది ఎప్పుడు కూడా మురుగునీరు పోయేటువంటి నేలలు పనికిరావు. మురుగునీరు త్వరగా ఇంకిపోయే నేలలు, మధ్యస్థ నేలలు, బరువైన నేలలు, ఎర్రచెలక నేలలు, సారవంతమైన నేలలు అత్యంత అనుకూలము. చౌడు నేలలు కంది సాగుకు పనికిరావు. నేల స్వభావాన్ని బట్టి అలాగే మన నీటి వసతి అందుబాటులో ఉన్నదాన్ని బట్టి మనము సరైన రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మధ్య స్వల్పకాలిక రకాలు అంటే 155 నుంచి 165 రోజుల్లో పంట పూర్తయ్యే ఉజ్వల, వరంగల్ కంది 1, తెలంగాణ కంది 1 లాంటి రకాలను ఎంచుకోవడం అత్యంత ముఖ్యమైనది. అలాగే నేల తయారీ కల్టివేటర్ సహాయంతో 1-2 సార్లు దుక్కి చేసుకొని తర్వాత రోటవేటర్ సహాయంతో మెత్తగా దున్నుకొని, అలాగే ఎర్రచెలక నేలలో సాలుకు మధ్య 90 నుంచి 120 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి. బరువైన నేలలు నల్లరేగడి నేలలు అయితే 150 నుంచి 180 సెంటీమీటర్ల ఎడంతో మొక్కకు 20 సెంటీమీటర్ల విత్తే దూరము పాటిస్తూ విత్తుకోవాలి. ఎకరానికి 3 నుంచి 4 కిలోల విత్తనము అవసరమవుతుంది. ఈ విత్తనాన్ని 2 గ్రాముల థైరం లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 8 కిలోల విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత చివరి దుక్కిలో 50 కిలోల డిఏపి కానీ 18 కిలోల యూరియా మరియు 125 కిలోల ఎస్ఎస్పి రూపంలో మనము ఎరువులను అందజేసినట్లయితే సరిపోతుంది. తర్వాత మొదటగా విత్తిన తర్వాత 48 గంటల లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరాకు 1 నుంచి 1.5 లీటర్ల కలుపు మందును పిచికారీ చేసుకున్నట్లయితే పంట మొదటి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. అలాగే విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత ఎప్పుడైతే కలుపు రెండాకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 300 మిల్లీలీటర్ల ఇమాజిత్ పైర్ పర్షూట్ అనే పేరుతో దొరుకుతుంది. ఇమాజిత్ పైరును పిచికారీ చేసుకున్నట్లయితే మనము పంట మొదటి దశలో వచ్చే కలుపును నివారించుకోవచ్చు. తర్వాత వర్షాలు తగ్గిన తర్వాత యంత్రాల సహాయంతో ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడం ద్వారా కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి వసతి గురించి ఆలోచించినట్లయితే కంది వర్షాధారంగా పండే పంట, కానీ కీలక దశల్లో 1 లేదా 2 తడులు ఇచ్చినప్పుడు గణనీయంగా దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. అందుకోసం గాను రైతు సోదరులు ముఖ్యంగా మొగ్గ దశలో అంటే పంట మొగ్గ దశకు చేరినప్పుడు ఒకసారి తేలికపాటి తడులు, అలాగే కాయ ఊరే దశలో ఇంకొకసారి 2 తడులు ఇచ్చుకున్నట్లయితే కంది దిగుబడి ఎక్కువగా
వచ్చే అవకాశం ఉంటుంది. కంది పూత పిందె దశలో చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా మారుక మచ్చల పురుగు రైతులకు తలనొప్పిగా మారింది. పూతను కాయలను గూళ్లుగా చేసి లోపలి పదార్థాలను తినివేసే ఈ పురుగు వల్ల రైతుకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దాదాపు 80% దిగుబడి నష్టం వాటిల్లే ప్రమాదముంది. దీనిపై ప్రత్యేక నిఘా ఉండాలంటారు శాస్త్రవేత్త. మొగ్గ దశలో మారిక మచ్చల పురుగు అనేది ఆశించడం జరుగుతుంటుంది. మొగ్గ నుంచి పూతకొచ్చే దశలో మారిక మచ్చల పురుగు అనేది మొగ్గల చివరిలో గుడ్డు పెట్టి ఆ గుడ్డు నుంచి వచ్చిన లార్వాలు మొక్కలపైన ఉన్న మొగ్గలను, ఆకులను, లేత కాయలను అన్నిటిని కూడా గూడు చేసుకొని ఆ లోపల తెల్లటి పురుగులు కనిపిస్తాయి. వీటిని మారిక మచ్చల పురుగు అంటారు. ఈ మారిక మచ్చల పురుగు ఆశించినట్లయితే పూత మొత్తము కూడా తినేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మారిక మచ్చల పురుగు రావడానికి ముందే సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా మొగ్గ దశలో వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం. తర్వాత పురుగు ఉధృతి కనుక గమనించినట్లయితే క్లోరోఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం. లేదు ఇంకా పురుగు అక్కడక్కడ గూళ్ళు కనిపించినట్లయితే నోవాల్యూరాన్ కానీ, క్లోరాంత్రినిప్రోల్ కానీ, ఇటువంటి ఇమామెక్టిన్ బెంజోయేట్ కానీ ఇటువంటి మందులను మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇలా కందిలో వచ్చే కాయదొల్చే పురుగులను నివారించుకోవడం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తర్వాత పక్షి స్థావరాలు ఏర్పాటు చేయడము, ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకోవడము, పురుగు ఉధృతిని దగ్గర గమనించుకోవడము, ఇటువంటి అంశాలను పరిగణనలో తీసుకున్నట్లయితే సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే కాయదొల్చే పురుగులను నివారించుకోవడం ద్వారా మనం అధిక దిగుబడులు పొందవచ్చు. పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలి. రైతులు ఆర్థికంగా ఎదగాలి. ఈ ఆలోచనతోనే కడప జిల్లాకు చెందిన ఓ రైతు వినూత్నంగా కరివేపాకు సాగుకు శ్రీకారం చుట్టారు. మార్కెట్ ఉన్న సమయంలో ఆకు అమ్ముతున్నాడు. ధర లేనప్పుడు విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడు. కొన్నిసార్లు కరివేపాకు నారు పెంచి అమ్ముతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు. పెరటి మొక్కగా ప్రాచుర్యంలో ఉన్న కరివేపాకు వాణిజ్య పంటగా రూపాంతరం చెందింది. దీంతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కరివేపాకు సాగు వేలాది ఎకరాలకు విస్తరించింది. కూలీల అవసరం తక్కువగా ఉండడం, ఒకసారి నాటితే 25 నుండి 30 సంవత్సరాల వరకు దిగుబడినివ్వడం, ఏడాదికి 3 కోతల్లో కనీసం ₹1,00,000 నికర రాబడిని అందిస్తూ ఉండడంతో ఈ పంట సాగు రైతులకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంది. దీంతో కడప జిల్లా బద్వేల్ మండలం అబ్లు సాహెబ్పేట గ్రామానికి చెందిన రైతు గోగుల రాధాకృష్ణయ్య 2 ఎకరాల్లో కరివేపాకును సాగు చేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం నాటిన ఈ తోట నుండి ప్రతి 4 నెలలకు ఒక కోతలో 4,000 కిలోల కరివేపాకును దిగుబడి తీస్తున్నారు. అయితే మార్కెట్ లేని సమయంలో విత్తనోత్పత్తి చేస్తున్నారు. డిమాండ్ను బట్టి కొన్ని సందర్భాల్లో కరివేపాకు నారు మొక్కలను పెంచి అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను గత 8 సంవత్సరాలుగా ఈ కరివేపాకు తోటను పండిస్తున్నాను. మొట్టమొదటిసారిగా 2017లో సుభాష్ పాలేకర్ గారి ట్రైనింగ్ క్లాసుకు గుంటూరులో జరిగింది. 10 రోజులు ట్రైనింగ్ క్లాస్ విన్నాను. ఆ రోజు నుంచే 2018లో ఈ కరివేపాకు తోటను వేశాను. గుంటూరు దగ్గర పెద్దవడ్లపూడి అనే గ్రామం నుంచి ఇతరం తీసుకొని వచ్చి వేశాను. ఆ సంవత్సరము 2 ఎకరాలకు నష్టం వచ్చింది. ఇతరం ములుపు రాలేదు, ఎందుకంటే నాకు కొత్తగా కదా. తర్వాత మళ్ళా సంవత్సరం నేను ఇతరం తీసుకొచ్చి నర్సరీలో పెంచి ఆ మొక్కలను పెంచినాను డ్రిప్ సిస్టమ్ వేసి. దానివల్ల నాకు చాలా ఆదా జరిగింది. డ్రిప్ సిస్టమ్ వచ్చి సాలుకు 2.5 అడుగు పెట్టాను, మొక్కకు అడుగు పెట్టాను. ఎందుకంటే ఎక్కువ కలుపు వస్తుంది. ఆ ప్రధాన పొలంలో పైరును మనము కంట్రోల్ చేయాలంటే ఎద్దల సేద్యంతో దుక్కి కొట్టించాలి. ఆ దుక్కి కొట్టించే దానికోసమే 2.5 అడుగు వెడల్పు పెట్టి చేసినాము. అందువల్ల అప్పటి నుంచి చాలా మేలుగా ఉంది. మొక్క నాటిన తర్వాత 8 నెలలకు ప్రధాన పంట కోతకొచ్చింది. అప్పుడు ఒక తొలి పంటప్పుడు ₹2,000 2,000 కేజీలు మాత్రమే వస్తుంది. కేజీ ₹20 నుంచి ₹28 కూడా అమ్ముతున్నాను. మళ్ళీ ప్రతి సంవత్సరం 4 నెలలకు ప్రతి కారు అంటే 4 నెలలకు ఒకసారి పంట దిగుబడి వస్తుంది. అప్పుడు తొలి పంట 2,000 కేజీలు వస్తే మరీ పంట 3,000 కేజీలు. మళ్ళీ 4 నెలల తర్వాత
ఇంకా 4000 కేజీలు అట్లా 4 టన్నుల దాకా వస్తుంది. దానివల్ల నేను ఆ పంటను నేరుగా లోకల్ మార్కెట్కి వేస్తున్నాను. ఇప్పుడు నేను కొత్తగా బెంగళూరులో జేకే ఆర్గానిక్స్ అని ఆర్గానిక్ ఫార్మ్స్ అని ఉన్నది. వాళ్ళు ఒకేసారి 4000 కేజీలు 3000 కేజీలు అట్లా తీసుకుపోతారు. వాళ్ళు 28 రూపాయలకు 30 రూపాయలకు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే సోలార్ డ్రైయర్లో డ్రై చేసి దాన్ని జపాన్కు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఆ డ్రై అయిన లీఫ్ను మళ్ళీ కూల్ వాటర్లో వేస్తే గ్రీన్ లీఫ్ అయిపోతుంది అనమాట. ఆ మారి వాళ్ళు చేసినారు. వాళ్ళు నా దగ్గర 30 రూపాయలకు తీసుకొని వాళ్ళు కనీసం కేజీ 800 రూపాయలకు అమ్ముకుంటున్నారు. గత 8 సంవత్సరాలు చేస్తున్నాను. ఇంతవరకు రసాయనాలు అనేది వాడకుండా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక్కొక్క సీజన్లో ఆకు గిన్న మంచి రేటు ఉంటే ఆకు అమ్ముతాను. లేదంటే నెక్స్ట్ సీజన్లో కాయలకు అంటే షీడ్ పర్పస్ వదులుతాను. మార్చి నుంచి జూను, జూలై, ఆగస్టు ఆ 3 నెలలు కాపు వస్తుంది. అప్పుడు ఆ పంటను అట్లే పెట్టి ఆ పండ్లను అంటే విత్తనం కొరకు అట్లే పెట్టేసి విత్తనం కూడా అమ్ముతున్నాను. విత్తనము పూర్తిగా నల్లగా మాగిన తర్వాత అప్పుడు కోయాల. ఇవి వచ్చి పచ్చి కాయలు మాత్రమే, పచ్చి పండు కాయలు మాత్రమే నాటితేనే అది మొలుపు వస్తుంది. ఆ మొలుపు కూడా నాటిన తర్వాత 21 రోజుకు మొలుపు వస్తుంది. మామూలుగా ఆకు డిమాండ్ లేనప్పుడు కాయలు ఇతనం పర్పస్. తర్వాత ఇత్తనాలు కూడా మిగులుతాయి అనుకోండి, అప్పుడు నేను నారు పోస్తాను. నారు పోసి ఒక్కొక్క మొలక 2 రూపాయలకు 3 రూపాయలకు 4 రూపాయలకు అట్లా 2 నెలల తర్వాత పెంచిన తర్వాత అమ్ముతాను. దానివల్ల 3 రకాలుగా నేను ఇచ్చేస్తున్నాను. అయితే దీన్ని అన్ని రకాలుగా రైతులు గమనించాలా. ఆకు డిమాండ్ లేదు. డిమాండ్ లేనప్పుడు ఏం చేస్తారంటే అడుగు కొట్టేస్తున్నారు. కొట్టకూడదు. అది ఖచ్చితంగా అది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పూత వస్తుంది. ఆ సంవత్సరం వదలండి, విత్తనానికి వదలండి. ఆ విత్తనాలు కూడా చూడాలా. రైతు నష్టం అంటే ఎప్పుడు దాన్ని డ్యామేజ్ చేస్తున్నాడు, వేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఖర్చు ఉంటుంది? అన్ని రకాల ఖర్చులు వచ్చేసింటాయి మనకు, ప్రతి కూలీల కానుంచి దుక్కుల కానుంచి అన్ని. అయితే ఇది తెలుసుకోవడం లేదు రైతులు. ఈ సీజన్లో ఆకు డిమాండ్ లేదు, అట్లే పెట్టండి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో పూత మొగ్గ వస్తుంది. జూను, జూలై, ఆగస్టులో పంట వస్తుంది. అప్పుడు అమ్ముకోవచ్చు. కిలో 400 కానీ 300 కానీ అమ్ముకోవచ్చు. అది కూడా మిగిలింది అనుకోండి. ఆ మిగిలినప్పుడు మళ్ళీ విత్తనాన్ని మనము నారు పోసుకోవాలా. నారు మళ్ళీ 2 నెలలకు పెరుగుతుంది. అప్పుడు అమ్ముకోవచ్చు. అప్పుడు ఇట్లా 1, 2, 3 స్టెప్పుల్లో చేసుకుంటే బ్రహ్మాండంగా ఇదవుతుంది. నా సలహా ఒకటి, అన్ని విధాల కష్టము రేయింబగలు కష్టపడేది రైతు. ఈ పంటలు కూడా ఎవరి స్టేజ్లో మనం కూడా గ్రహించాలా, తెలుసుకోవాలా. నేను మామూలుగా ఈ తోట అయితే ఒక్కసారి నాటిన తర్వాత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల దాకా దిగుబడి వస్తుంది. అయితే దీన్ని మనము మామూలుగా చూసుకోవాలా. ఎందుకంటే నల్ల మచ్చలు వస్తాయి, తర్వాత తెల్ల ఇది వస్తుంది. అవన్నీ చూసుకొని మనం చేసుకుంటే మంచి ఆదాయము. రైతుల అభిప్రాయాలు, వాళ్ళ అనుభవాలు తెలుసుకొని కరివేపాకు సాగు చేసుకుంటే చాలా మంచిది. ఖరీఫ్ కాలం వస్తోంది. అక్కడక్కడ అడపాదడపా కురిసిన వర్షాలకు రైతులు దుక్కులు చేసుకుంటున్నారు. ఇప్పటికే వేయబోయే పంటలకు సంబంధించిన విత్తనాలు సేకరించుకొని పెట్టుకుంటున్నారు. అయితే కొనుగోలు చేసిన విత్తనం మంచిదేనా, వేసిన తర్వాత గింజ మొలక సక్రమంగా వస్తుందా వంటి అనుమానాలు రైతుల్లో రావటం సహజం. అందుకు తగినట్లుగానే చాలా చోట్ల నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రైతులు విత్తనాల నాణ్యత ఏ విధంగా తెలుసుకోవచ్చో తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్లో విత్తన పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలు. మన దేశం వ్యవసాయక దేశం. దాదాపు 65% పైగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల వలన రైతులు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న వాతావరణ కేంద్రం సూచనలు రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అందుకు అనుగుణంగానే వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పొలం పనులను ప్రారంభించిన రైతులు దృష్టి పెట్టాల్సిన మరొక కీలక అంశం నాణ్యమైన విత్తనాల ఎంపిక. దాదాపు అన్ని రకాల పంటల్లోనూ హైబ్రిడ్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు కాస్త మెలకువగా వ్యవహరించాలి. అధిక దిగుబడులు సాధించి మంచి ఫలసాయం పొందాలి అనేదే అందరి భావన. లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి.
విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అయితే మొలక శాతాన్ని ఏ విధంగా తెలుసుకోవాలో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ సీడ్ టెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వై భారతి. సో విత్తన మొలక శాతాన్ని మేము 3 పద్ధతుల ద్వారా టెస్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ది టాప్ ఆఫ్ ద పేపర్, అంటే పెట్రీ ప్లేట్స్లో ఒక బ్లాటింగ్ పేపర్ పెట్టి దానిపైన మనము టెస్ట్ చేయవలసిన విత్తనాన్ని పెట్టుకుంటాము. ఆ విత్తనంని 25 నుంచి 50 విత్తనాలు, అంటే దాని సైజుని బట్టి. వెజిటబుల్ సీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి, లైక్ టమాటా సీడ్ కానీ, చిల్లీ కానీ, బ్రింజాల్ కానీ, అలాంటి విత్తనాలని మనము ఈ టాప్ ఆఫ్ ద పేపర్ మెథడ్ పెట్రీ ప్లేట్లో పెట్టుకొని దాని యొక్క మొలక శాతాన్ని పరీక్షించుకుంటాము. రెండో మెథడ్ వచ్చేసి బిట్వీన్ పేపర్ టవల్ మెథడ్. సో ఇది మనము ఒక 2 పేపర్ టవల్స్ని తీసుకుంటాము. ఒక పేపర్ టవల్ కింద ఉంటుంది, దానిపైన మనం విత్తనాన్ని పెడతాము. అంటే మనకి వచ్చినటువంటి సీడ్ లాట్ నుంచి మనము 400 విత్తనాలను సేకరిస్తాము. 400 విత్తనాలు తీసుకొని 100 చొప్పున 4 భాగాలుగా డివైడ్ చేసుకొని 400 అట్లా 4 పెట్టుకుంటాం అన్నమాట పేపర్ టవల్స్ని. సో 100 సీడ్కి ఎన్ని మొలకెత్తాయి అనేదాన్ని నిర్ధారిస్తాము. పంట రకాన్ని బట్టి కొన్ని ఏమో మనకి 7 రోజులకే వస్తాయి జర్మినేషన్, కొన్ని ఏమో మనకి 8 నుంచి 14 రోజుల వరకు కూడా జర్మినేషన్ టైం పడుతుంది. సో 7 రోజులకి మనం ఇప్పుడు నేను చూపించేటువంటి రకం వచ్చి మొక్కజొన్న రకము. సో దీంట్లో నార్మల్ సీడ్లింగ్, అబ్నార్మల్ సీడ్లింగ్, డెడ్ ఆ సీడ్లింగ్స్ కింద లెక్క కడతాం. నార్మల్ సీడ్లింగ్ అని అంటే మనకి రూట్ అండ్ షూట్ రేషియోని 2, రూట్ మంచిగా పెరిగి ఉండాలి, షూట్ కూడా అలానే మంచిగా పెరిగి ఉన్నదాన్ని నార్మల్ సీడ్లింగ్ కింద లెక్క కడతాం, ఎన్ని నార్మల్ సీడ్లింగ్స్ వచ్చాయి అని. తర్వాత అబ్నార్మల్ సీడ్లింగ్స్, ఈ మొక్కజొన్న గింజని కనుక చూసినట్లయితే దీంట్లో రూటు షూటు సరిగా పెరగలేదు, దీన్ని మనం అబ్నార్మల్ కింద లెక్క తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకొని ఎన్ని జర్మినేషన్ వచ్చాయి, 100లో 90 వస్తే 90% జర్మినేషన్, 95 వచ్చాయంటే 95% జర్మినేషన్ కింద కట్టి మనము దాని యొక్క జర్మినేషన్ మొలక శాతాన్ని లెక్క కడతాం. సో ఇక్కడ దీంతోపాటు వివిధ రకాలు ఉన్నాయి అన్నమాట, అంటే జర్మినేషన్ మేము టెస్ట్ చేసేవి. సోయా చిక్కుడు విత్తనము. సో వివిధ రకాలని పంట రకాలని మేము ఇక్కడ టెస్ట్ చేస్తాం, అంటే వెజిటబుల్ సీడ్ కానీ లేకపోతే ఫీల్డ్ క్రాప్స్ కానీ అన్నీ. సో దీంట్లో ముఖ్యంగా సోయా చిక్కుడు, మొక్కజొన్న, ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటివి టొమాటో, అండ్ దెన్ ఇవి స్మాల్ మిల్లెట్స్ లైక్ పర్ల్ మిల్లెట్ అంటే కనుక సజ్జలు, కొర్రలు, అరికలు, రాగులు, వీటన్నిటిని కూడా మేము టెస్ట్ చేస్తున్నాము. సో ఇది పేపర్ టవల్ మెథడ్, అంటే బిట్వీన్ పేపర్ మెథడ్. ఇంకో మెథడ్ వచ్చి శాండ్ మెథడ్. ట్రేలో మేము మనకి కావాల్సిన విత్తనాలు, అంటే మేము ఇక్కడ ప్యాడీ పెట్టాము, అంటే వరి రకాన్ని ఆ ట్రేలో పెట్టామన్నమాట. 100 సీడ్ని తీసుకొని 100 సీడ్ ఎన్ని జర్మినేషన్ వచ్చాయి. సో రైతులు మోస్ట్లీ వాళ్ళు కొన్న విత్తనానికి మొలక శాతం నా విత్తనంలో ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే వారి ఇంటి దగ్గరనే వాళ్ళు కొన్న విత్తనాన్ని వాళ్ళు పరీక్ష చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇంట్లో తొట్టులు కానీ, పూల కుండీల తొట్టులు, ఇసుక తొట్టులు కానీ ఉన్నాయనుకోండి, అలా శాండ్ మెథడ్ని, అంటే కొంచెం ఇసుకని మరి రాళ్ళు అవన్నీ లేకుండా కొంచెం జల్లించుకొని ఆ తొట్టిలో నింపుకొని వాళ్ళు కొన్న విత్తనం నుంచి మధ్యలో నుంచి, అంటే పైన విత్తనంని కాకుండా బాగా కలిపేసి మధ్యలో నుంచి విత్తనాన్ని సేకరించి ఒక 100 విత్తనాలని ఆ తొట్టిలో కనుక నాటుకున్నారు అని అంటే ఆ నాటుకున్న విత్తనంలో నుంచి మళ్ళీ ఒక 3 నుంచి 7 రోజుల వరకు వాళ్ళు రోజు చూసుకుంటూ ఉండాలి ఎన్ని వచ్చాయి మొలక, 100లో ఎన్ని మొలక వచ్చాయి. సో అది అతని యొక్క మొలక శాతం. అంటే అతను కొన్న విత్తనం పైన ఉన్న లేబుల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 95% అతనికి మొలక శాతం ఉందని ఆ లేబుల్ పైన ఉండొచ్చు. ఉన్నప్పుడు అతను టెస్ట్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది శాతం, ఏమైనా తగ్గిందా, అదే ఆ లేబుల్ పైన ఉన్నటువంటి మొలక శాతమే ఉందా అని అతను కూడా ఇంటి దగ్గరే తను అంటే వరి కాదు ఏదైనా పంటని తను నాటుకునే ముందు తను టెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ పేపర్ టవల్స్ని వీటికి దీనికి కావాల్సినటువంటి టెంపరేచరు, రిలేటివ్ హ్యూమిడిటీ అంటాము, అంటే తేమ శాతము, తర్వాత దాని లైట్, ఈ 3 ఉండాలి. సో వీటిని మేము వాకిన్ జర్మినేటర్ అనేది మా ల్యాబొరేటరీలో ఉంది. సో ఈ వాకిన్ జర్మినేటర్లో పెట్టి దాన్ని 7 రోజుల తర్వాత లేకపోతే 14 రోజుల తర్వాత మేము టెస్ట్ చేస్తాం. ఇది మొలక వచ్చింది కదా, దీని నుంచి మేము ఒక రిపోర్ట్ ఇస్తామండి.
అంటే ఈ విత్తనానికి ఇంత మొలక శాతం ఉందని రిపోర్ట్. ఆ రిపోర్ట్ ద్వారా వాళ్ళు అమ్ముకునేటప్పుడు దాని లేబుల్లో వాళ్ళు రాసుకుంటారు. అంటే విత్తన మొలక శాతం అనే జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది లేబుల్లో మనం మెన్షన్ చేస్తాము. ఆ లేబుల్కి ఈ రిపోర్ట్ నుంచి వచ్చిన వాల్యూస్ వాళ్ళు యాడ్ చేసుకుంటారు. వాళ్ళు సర్వీస్ శాంపిల్స్ కింద మాకు పంపుతారు. అంటే ఒక టెస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మినేషన్ టెస్ట్ చేయాలనుకో మేము ఛార్జ్ చేస్తాం 200 రూపీస్. అదే మాయిశ్చర్ టెస్ట్ చేయాలనుకోండి 100 రూపీస్, అలా ఛార్జ్ చేస్తాం. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా నీటి లభ్యతను బట్టి పంటలను ఎంచుకోవాలి. తర్వాత సాగు చేయబోయే పంటలో ఏ ఏ రకాలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలి. విత్తనాలను ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. విత్తన సంచులపై ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి వాటి యొక్క జన్యు, భౌతిక స్వచ్ఛత వివరాలు తెలుసుకొని మాత్రమే కొనుగోలు చేయాలి. సో మే 24వ తేదీ మన వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి అన్ని పరిశోధనా స్థానాల్లో కూడా విత్తనాల అమ్మకం అనేది పెట్టడం జరిగింది. అక్కడి నుంచి రైతులు చాలా మటుకు వారికి కావాల్సిన విత్తనాలని సేకరించుకొని తీసుకొని వెళ్ళడం కూడా జరిగింది. సో తీసుకెళ్ళిన విత్తనాలని పంట విత్తుకునేంత వరకు వాళ్ళు సరైన ప్లేస్లో, అంటే విత్తనాలకి తేమ తగలకుండా వారి ఇండ్లలో ఏదైనా చిన్న పలకలు లాంటివి, చెక్కతో చేసిన పలకలు కానీ ఉన్నటువంటి 1 ఇంచు 2 ఇంచులు హైట్లో ఆ పలకను అమర్చుకొని దానిపైన వాళ్ళు విత్తనాలను పెట్టుకున్నట్లయితే నేల నుంచి కానీ లేకపోతే గోడలకి దగ్గరగా ఆనించడం ద్వారా వాటి నుంచి వచ్చే తేమని ఆ విత్తనాలకి తగలకుండా మంచిగా విత్తనాలని వాళ్ళు కాపాడుకోవచ్చు. ఇంకొకటి కొంచెం కూల్ ప్లేస్లో, అంటే ఎండ ఎక్కువగా లేని ప్లేసెస్లో వాళ్ళు విత్తనాలని పెట్టుకోవాలి. వాళ్ళు సేకరించినటువంటి విత్తనం యొక్క నాణ్యత ఎలా ఉంది అని వాళ్ళ స్థాయిలోనే వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకున్నారంటే ఇంట్లో తొట్టులు కానీ, కుండీలు కానీ, లేకపోతే చిన్న ట్రేలు కానీ ఉంటే వాటిలో ఇసుకని నింపుకొని దాంట్లో కొంచెం రాళ్ళు ఏమన్నా ఉంటే ఏరేసి ఆ ఇసుకలో వాళ్ళు విత్తనాలని వాళ్ళు కొన్నటువంటి విత్తనం నుంచి మధ్యలో నుంచి కొన్ని విత్తనాలను సేకరించి 100 నుంచి 400 విత్తనాల వరకు, ఒకవేళ 4 తొట్లు ఉంటే ఒక్కొక్క తొట్టిలో 100 విత్తనాలను పెట్టుకొని నాటి వాటి యొక్క మొలక శాతం ఎలా ఉంది అనేసి వాళ్ళు గమనించుకోవచ్చు. అంటే అతను కొన్న విత్తనం యొక్క మొలక శాతం కరెక్ట్గా ఉందా లేదా. ఎందుకు పరీక్షించుకోవాలి? ఈ మొలక శాతాన్ని మనం ఎందుకు పరీక్షించుకోవాలి అంటే విత్తనం యొక్క మొలక శాతం మంచిగా ఉంది అని అంటే దాని యొక్క విత్తన మోతాదును మనం తగ్గించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్న విత్తనంలో 95% మొలక శాతం ఉంది అని అంటే విత్తన మోతాదు రిక్వైర్డ్ విత్తన మోతాదు ఎంతైతే చెప్తామో అంత వేసేసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో సరిగా లేదు అన్న సమయంలో మనం కొంచెం ఎక్కువ విత్తనాన్ని నాటాల్సి ఉంటుంది. అంటే 75% ఉందనుకోండి, మనం విత్తనం కొన్న దాంట్లో విత్తన మొలక శాతం మనకు కొంచెం ఎక్కువ విత్తనం పడుతుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110, 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.